కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, ఒక విషయాన్ని ఎలా చదవాలి, ఒక విషయాన్ని ఎలా సృష్టించాలి అంటే, మనం ఒక స్త్రీని ఎందుకు సెక్స్ చేస్తాం? మన స్వార్థం కోసం. ఒక స్త్రీని ఎందుకు అనుభవిస్తాం? మన కామం తీర్చుకోవడానికి కామంతో చేస్తాం. కానీ స్త్రీ కోసం స్త్రీని అనుభవిస్తామా? స్త్రీ కోసం ఎందుకు అనుభవిస్తాం? ఆమె కామం ఉన్నదో లేదో తెలియదు, ఆమెకు తీరుతుందో తెలియదు, తీరుస్తామో కూడా మనకు తెలియదు. గుడ్డిగా ఆమె కోసం అలా చేస్తామా? అది పిచ్చిగా వెర్రిగా ఉంటుంది, అర్థం లేనిది ఉంటుంది. చంద్రుడిని చూసి కుక్కలు మరిగినంత మెంటల్గా ఉంటుంది కదా. కానీ అలా చేస్తే బహుశా ఆమెకు ఉపయోగం ఉంటే ఉండొచ్చు. చంద్రుని చూసి కుక్కలు మరుగుతాయి, చంద్రునికి ఏదైనా అయితే కావచ్చు, కానీ మన కుక్కకు తెలియదు కదా, మనకు తెలియదు కదా. అట్లా స్త్రీని మనం ఫోర్ ప్లే చేసినాం అనుకో నగ్నంగా, ఇలా చేస్తే ఆమెకి ఏదైనా ఒరగవచ్చు, కానీ మన కోసం అయితే చేస్తలేము, మనకు ఒరుగుతలేదు. అలాంటప్పుడు చేస్తామా? అయినా ఆమెకి ఏమైద్దో, ఏం సుఖపడుతుందో, ఏం సుఖం కలుగుతుందో, ఎలా పొందుతుందో తెలియదు కదా. అలా చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఉంటే ఆమెలో కలిగే స్పందనలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు అర్థమవుతాయి, అంటే తెలుస్తూ ఉంటాయి. చేస్తూ ఉంటాయి. అలాగే మనం నగ్నంగా చేస్తున్నాం అనుకో, ఆమె కోసమే, ఆమెను ఫోర్ ప్లే చేస్తుంటే ఆమె మనల్ని ఏం కోరుకుంటుంది, మనలో ఏం కొరుకుతుంది, ఏం జీకుతుంది, ఏం నాకుతుంది, ఎలా స్పందిస్తుంది, మన శరీరాన్ని చూస్తుంది, అవి కూడా తెస్తాయి. బహుశా తను కూడా మనల్ని ఫోర్ ప్లే చేయొచ్చు, కౌగిలించుకోవచ్చు, పిసుకొచ్చు, గిచ్చొచ్చు, అవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. ఇట్లా అన్నట్టు ఇలా చేస్తే మీకు అనేక రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. కాకపోతే ఇవి మీకు అనవసరమైన విషయం కదా, కానీ ఇందులోనే తెలుస్తూ ఉంటాయి మీకు. ఈ విధంగానే కెమెరా ముందు ఒక విషయాన్ని చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. మీరు చదివిన ఆర్టికల్ గురించి కానీ, మీ మనసులో ఆలోచనలు కానీ క్రియేట్ చేయడం ఇలాగే చేయాలి. మీరు ఆలోచించడము, కెమెరా ముందు మాట్లాడడం ఇలాగే చెప్పాలన్నమాట. ఓకే, కంటెంట్ గురించి. సో ఇలా ఓ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఇలా చేయాలి. అంటే మనం మన కోసం ఉద్యోగం చేస్తాం, కానీ మంది కోసం ఉద్యోగం చేస్తామా? మంది చేస్తే మంది ఆకలి తీరుతుంది, వాళ్ళు ఎలా తీర్చుకుంటారు, ఇవన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళకి లాభం, కానీ మనకైతే రాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయడం దిశలో మనం చేస్తామా? ఉపయోగం ఉంటుంది, వాళ్ళు ఏమేం చేస్తారని తెలుస్తుంది, మనకైతే ఏం రాదు కదా. ఇట్లా వాళ్ళ కోసం మనం వాళ్ళకుగా చేస్తే వాళ్ళు ఏమేం చేస్తారు, ఏం కోరుకుంటారు, ఏం అడుగుతారు, ఏం పెడతారు, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఇట్లన్నట్టు ఒక కంటెంట్ ఆలోచించాలంటే ఇప్పుడు హస్తప్రయోగం కానీ, ఆడవాళ్ళ సమస్యలు కానీ, ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏమేం చేసుకుంటారు, హస్తప్రయోగం పురుషుల నుండి ఏం ఆశిస్తారు, ఏం చేస్తే పురుషుడిని చీకుతారు, నాకుతారు, ఇవన్నీ తెలుస్తాయి అన్నట్టు. వాళ్ళకుగా చేయాలంట, మన కోసం కాదు. ఇప్పుడు ఒక దెబ్బ కొడతాం, ఎదుటి వ్యక్తికి దెబ్బ తాకాలని కోపంతో కొడతాం, కానీ ఎదుటానికి పగ లేకుండా వాడిని కొడతామా, పని లేకుండా కొడతామా? అదే పనిగా కొడితే మనకైతే ఏం రాదు కదా. వానికి ఏమైనా అయితే వానికి దెబ్బ తాకుతుంది, అయినా మనకేం రాదు. వాని దెబ్బ తాకితే మనకేం వస్తుంది, కొడితే మనకేం వస్తుంది, అయినా కొడితే ఎట్లుంటుంది. వానికి నొప్పి పెడతా ఉంటాడు, వాడు ఒరుతా ఉంటాడు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. వాడు కాలు మొక్కుతాడు, బతలాడతాడు, భయపడతాడు, మనకు రుణపడుతుంటాడు, భయపడతాడు కదా. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ మనకు అవసరం లేదు కదా. ఇలాగే పాజిటివ్గా ఒక స్త్రీని సెక్స్ చేసినప్పుడు, ఒత్తినప్పుడు, పిసికినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఎలా తన్మయత్వం చెందుతుంది, ఎలా భావప్రాప్తి పొందుతుంది, మనం నగ్నంగా బట్టలినప్పుడు ఏం జీకుతుంది, ఏం నాకుతుంది, ఏం చూస్తుంది, ఏమేం పిసుకుతుంది, ఇవన్నీ పట్టి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇలా ఎవరు చేయరు కదా. ఇట్లనే ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఒక కంటెంట్ చదివినప్పుడు క్రియేట్ చేయడం అనేది ఆ దిశలో చేయాలంట. అలా చేస్తూ ఉంటే ఆ దిశలో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాకపోతే మనకేం రాదు, ఆ దిశలోనే జనాలకు చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ అలాగే చెప్పాలి జనాలు కూడా. అలా చెప్తూ ఉంటే వ్యూస్ అలాగే వింటూ ఉంటారు, వాళ్ళకు లాభం అవుతుంది కాబట్టి వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు అనమాట. మనకేం రాదు, కాకపోతే మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. కంటెంట్ ఇట్లా చెప్పాలి, క్రియేట్ చేయాలంటే ఇట్లా చేయాలి కంటెంట్. అంటే మనం ఒక రాయిని విసిరేస్తే అది మన ఆధీనంలోంచి పోయినట్టు, దాని గురించి మనకు తెలియదు, మన ఆధీనంలో అది ఉండదు కదా, వదులుకున్నట్టు కదా. అదే మనం ఒక వస్తువును పట్టుకుంటే మన ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు, అది మన ఆధీనంలో ఉన్నట్టు కదా. కానీ ఒక వస్తువును విసిరేసినాం అనుకో, రాయిని విసిరి కొడితే దూరం పోయింది, అంటే మన ఆధీనం తప్పించుకొని వెళ్ళిపోయింది, దానికి మనకు ఎలాంటి సంబంధం లేకుండా వదులుకోవడం లాంటిది కదా. ఇలా మీరు ఒక విషయాన్ని చదవడం కానీ, దాన్ని ఆలోచించడం కానీ, కెమెరా ముందు చెప్పడం కానీ ఇలా చెప్పాలి. సో దీనివల్ల ఏమొస్తుంది, ఇప్పుడు ఒక వస్తువుని విసిరేసుకుంటే పోగొట్టుకోవడమే, ఫలితం ఉండదు, మనకి ఏది రాదు కదా, వదులుకోవడమే కదా. ఈ వదులుకోవడం అంటే బయట ఇతరులకి ఏమో డబ్బు పంచుతామా, అలాంటిది అనమాట. మనకున్న డబ్బు బయటకు విసిరేస్తామా జనం కోసం, వాడు కూడా తింటాడు కదా. అలా అన్నట్టు ఒక వస్తువుని విసిరేయడం, రాయిని విసిరేయడం అంటే మన ఆధీనంలోకి పోయి మందికి ఇవ్వడం, అటు పంపడం. సో ఇలాగనే మీరు ఒక కంటెంట్ చదవడం కానీ, దాన్ని చెప్పడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ, క్రియేట్ చేయడం కానీ, ఈ విధంగానే ఆలోచించండి, ఇలాగే క్రియేట్ చేయండి, ఇలాగే చెప్పండి, ఇలాగే నేర్చుకోండి, ఇలాగే ఆలోచించండి. ఈ దృష్టితో
దీనివల్ల మనకేమొస్తది? మన దగ్గర డబ్బులున్నాయి రూ. 1,00,00,000 మనం ఖర్చు పెట్టుకుంటాం, మనం తెచ్చుకుంటాం గానీ, గాల్లకి ఇసేస్తామా? ఇసిరేస్తే మంది తీసుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాడెవడో తింటాడు. కానీ మనకేం రాదు. మనల్ని తిడతారు కాబట్టి మనకేం రాదు గదా! ఇది గూడా అంతే. ఒక కంటెంట్‌ని రాయి విసరడం లాంటిది, వదులుకోవడం లాంటిది. ఆ విధంగా క్రియేట్ చేయండి. ఆ విధంగా ఆలోచించండి. ఆ విధంగా చదవండి ఒక ఆర్టికల్‌ని. ఆ విధంగానే చెప్పండనమాట. దీనివల్ల మనకేం రాదు గదా! అంటే ఏం రాదు గానీ, ఇలా అయితేనే జనాలకు అర్థమైద్ది. చక్కగా చెప్పగలుగుతారు. మీకేం రాదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పగలుగుతారనమాట. మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి మీకు వ్యూస్ వస్తారు. మీ వీడియో చివరిదాకా చూస్తారు.